వెల్ ఫస్ట్ ఛానల్. సో మరి ఇవాళ అయితే మన టీం మొత్తాన్ని కూడా విజయవాడలో ఉన్న స్పందన గారు ఇన్వైట్ చేశారు. మరి ఆవిడ దగ్గరకు వచ్చేసాము. పక్కనే ఇంత అందంగా కనిపిస్తున్నారుగా, మాట్లాడిద్దాం. హాయ్. హలో అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు? నాది ఒక చిన్న టైలరింగ్ షాపు. మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడింగ్ అన్ని చేస్తూ ఉంటాం. సో మొత్తం మీరే చేసేస్తారు అయితే? లేదు, మనకి వర్కర్స్ ఉన్నారు, కలకత్తా వర్కర్స్. ఒక 6 మెంబర్స్ ఉంటారు. ఓకే. స్టిచ్చింగ్ కానీ, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ అన్నీ మీకు మంచిగా చేసి ఇవ్వగలం. ఓకే. సో ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు 2. వాళ్ళ పేర్లు? బాబు తన్వీరు, బీటెక్ సెకండ్ ఇయర్. పాప 10th క్లాస్, వివిఎన్. మీకు నిజంగానే బీటెక్ సెకండ్ ఇయర్ బాగున్నాడా? విష్ణులో జాయిన్ అయ్యా. విష్ణులో చదువుతున్నాడు వాడు. కానీ అసలు అంత ఏజ్ లాగా కూడా కనిపిస్తుంది కాదు. అచ్చా, ఓకే. సో మీ హాబీస్ ఏంటి? హాబీస్ టైలరింగ్ అని మాత్రం చెప్పదు, అది కాకుండా ఇంకేమన్నా? హాబీస్ అది అంత టైం లేదు, ప్రెసెంట్ వర్క్ తోనే సరిపోతుంది. అంతేనా? ఓకే. సో మరి వాళ్ళు మా కోసం ఏం డిష్ ప్రిపేర్ చేయబోతున్నారు? ఇంత చల్లటి సాయంత్రం వేళ పచ్చని చెట్ల మధ్యలో మీకోసం మంచి చేపల పులుసు. ఓకే. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు, గరం మసాలా కోసం ధనియాలు, చెక్క, లవంగం, మిరియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, కొబ్బరి. ఓకే. ఇది గరం మసాలా కోసం. అండ్ గ్రేవీ కోసం ఉల్లిపాయలు, టమాటో అండ్ పచ్చిమిర్చి. ఓకే. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించి, చేపల కూర అంటే మినిమం మంచి గిన్నె పెట్టుకుంటేనే ఫ్రీగా ఉడుకుతుంది అనమాట. ఓకే. సో వెడల్పుగా వెడల్పుగా పెద్ద గిన్నె పెట్టుకుంటే మనం మంచిగా చేపది కుక్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అది కొంచెం హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా? ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఓకే. ఇంతకుముందు చూపించిన గరం మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఓకే. సో ఏదైనా సరే వంట చేసేటప్పుడు పాత్ర, గరిట అనేది చాలా ముఖ్యం. ఎస్. ఇది కంఫర్ట్గా లేకపోతే మనం మంచిగా వంట చేయలేం. అవును. సో ఇప్పుడు ఇదంతా మనం పౌడర్ కోసమా? ఇది మసాలా పౌడర్ కోసం. ఓకే. సో కీ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. మెయిన్ మసాలా కదా మంచిగా. అవును అవును. కొంతమంది ఫిష్ కర్రీలో మసాలా వేయరు. అవును, డైరెక్ట్గా వేసుకుంటారు, అలానే బాగుంటుంది. కొంచెం ఇది ఓకే, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. మీ సీక్రెట్ రెసిపీ. ఓకే. సో కొంచెం డ్రై రోస్ట్ అయితే సరిపోతుందా? కొద్దిగా. ఓకే. సో అట్లా చిట్టపట్లాడు. సో ఇప్పుడు మనకు ఓన్లీ పౌడర్, పేస్ట్ లేకుండా చేసుకోవచ్చు? ఎలా అయినా చేసుకోవచ్చు, పౌడర్ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు. ఓకే. అయిపోయిందా? అంతకంటే ఎక్కువ వేసుకో. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని పక్కకు తీసేసుకుంటాము. దీన్ని మనం పౌడర్ చేసుకుందాము. ఓకే. ఇది పౌడర్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసి. ఓకే. ఆయిల్ సరిపోతుందా? లేదు, రెగ్యులర్ చేపల పులుసు కాకుండా కొంచెం మనం డిఫరెంట్గా ట్రై చేద్దాం. నేను ఇంట్లో ఎలా ట్రై చేస్తాను. ఓకే. సో ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు. ఓకే. సో ఎన్ని ఆనియన్స్ తీసుకున్నారు? నేను దగ్గర ఒక కిలో పైన తీసుకున్నాను కదా, ఉల్లిపాయలు కూడా ఒక 1/2 కిలో. ఓకే. అలా తీసుకుని నెక్స్ట్ టొమాటోస్. 2 టమాటోస్. ఓకే. అండ్ చిల్లీస్. ఓకే. ఇవి మళ్ళీ మనం కూర కోసం ఉంచుకున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇదంతా పేస్ట్ కోసం, గ్రేవీ కావాలి కదా. అవునవును. గ్రేవీ కోసం
కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ రావాలా లేదా ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది? కొంచెం మగ్గినట్లు అయితే చాలు, అంత డీప్ ఫ్రై అవసరం లేదు. ఓకే, సో అది అండ్ ఇందాక ఫ్రై చేసుకున్న మసాలా కలిపి పేస్టా సపరేట్గా చేసుకోవాలి. ఓకే, ఇంట్లో జనరల్గా టైం దొరికినప్పుడు కుకింగ్ చేస్తూ ఉంటారా? టైం దొరికినప్పుడు కాదు, ఎవ్రీడే కుకింగ్ చేయాలి కదా మంచిగా. అంటే స్పెషల్ రెసిపీస్ సండేస్ కంపల్సరీ స్పెషల్ చేయాలి, ఎందుకంటే మాకు సండే ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ 3 weeks కంపల్సరీ సండే వర్క్ జరుగుతుంది. ఓకే, వర్కర్స్ మాతోనే ఉంటారు, అప్పుడు వాళ్ళకి కంపల్సరీ లంచ్ అది మనమే ప్రిపేర్ చేయాలి. ఓకే, వాళ్ళు డిషెస్ చెప్తారు, వాళ్ళ బిర్యానీ చేయండి మేడం, వాళ్ళ ఫిష్ వండండి మేడం అని చెప్పేసి. సో వాళ్ళకి చేసే రెసిపీస్లో మీ వర్కర్స్కి బాగా నచ్చే రెసిపీ ఏంటి? ఆబ్వియస్లీ బిర్యానీ, చేపల పులుసు వాళ్ళు ఫేవరెట్. అవునా, మరి మీ పిల్లలకి? వాళ్ళు ఏది ఉన్నా తినేసేస్తారు, వాళ్ళు పర్టికులర్గా అది ఇదని ఏమి ఉండదు, మంచిగా ఏది చేసినా కూడా మంచిగా. వీటిని మనం గ్రైండ్ చేసుకొని రావాలి. సో ఇవి రెండు ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకుని. ఓకే, ఓ చాలా ఆయిల్ పెడుతుంది. ఫిష్కి మటన్కి మంచిగా ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఓకే, యాక్చువల్గా అవి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఓ, చికెన్ కంటే కూడా చికెన్లో ఫ్యాట్ ఉంటుంది కదా, సో మనం ఆయిల్ తక్కువ వాడాలి. ఓకే, ఫిష్కి మటన్కి ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, సో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మనకి కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. సో ఇది కొంచెం ఆయిల్ హీట్ అయినట్లుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ పేస్ట్. ఓకే, ఇలా మంచిగా. ఇంకా ఆయిల్ డైరెక్ట్ పేస్ట్ అని ఇంకేం వేయక్కర్లేదు? ఇంకేం అవసరం లేదు. ఓకే, ఫ్రై అయింది కదా. మనకి ఇలా ఆయిల్ వదిలేస్తూ ఉంటుంది కదా, ఆయిల్ వదిలేస్తుందంటే అప్పుడు నీట్గా ఆ ఉల్లిపాయ అవి మొత్తం ఫ్రై. సో అలా ఆయిల్ పైకి వెళ్తుంది అంటే అది ఫ్రై చేయనట్టు. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దీంట్లో మనం కర్రీకి ఎంత వాడతామో అండ్ మన టేస్ట్కి సరిపడంత కారం. ఓకే, తర్వాత సాల్ట్. సో కర్రీ మొత్తానికి సరిపడా ఇప్పుడు వేసేసాను. ఓకే, నీట్గా సో ఫిష్ కడిగినప్పుడు ఏమీ సాల్ట్ అది యాడ్ చేయలేదా? కొంచెం లైట్గా మజ్జిగ ఉంటాయి కదా, ఆ మజ్జిగ కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి నీట్గా వాష్ చేసుకుంటే ఓకే, ఆ స్మెల్ రాకుండా బాగుంది కదా. చూడడం చాలా కలర్ఫుల్గా, కూర మౌత్ వాటర్ అనిపిస్తుంది. వండేటప్పుడే తెలుస్తుంది అది ఎంత మాత్రం టేస్టీగా వస్తుంది ఏంటి. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో ఇది కొంచెం ఇట్లా అయిన వెంటనే అల్లం వెల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా కొద్దిగా. ఓకే, జనరల్గా స్టార్టింగ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటారు కదా. అవును, బట్ నాకు ఎందుకు అల్లం వెల్లి తర్వాత వేస్తమే బాగుంది అనిపిస్తుంది. ఓకే, ఆనియన్ మంచిగా వేస్తే అల్లం వెల్లుల్లి వేయడం వల్ల ఏమవుతుందంటే త్వరగా అడుగు మారడం అలా జరుగుద్ది. సో కాబట్టి ఫస్ట్ అంతా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యగానే మంచి స్మెల్ స్టార్ట్ అయింది. నాకు ఎందుకో ఈ కలర్ని బట్టి కొంచెం కారం పడుతుంది అనిపిస్తుంది. సో చూసే చెప్పాలి, మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇంకొంచెం కారమా? ఓకే, నేను ఏది క్వాంటిటీ ఎట్లా అట్లా అని చేయను, నా కళ్ళతో చూసి నేను కొంచెం స్మెల్ ఫీల్ అవుతున్నప్పుడే నాకు ఆ టేస్ట్ అర్థమవుతుంది. దీంట్లో కొంచెం కారం కావాలి. యాక్చువల్గా కొంచెం ఎక్కువ వర్క్ ఉండడం వల్ల నేను ఎక్కువ వంట చేయడానికి టైం ఉండదు. సో మ్యాక్సిమం స్పీడ్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. ఓకే, సో ఇది అయిపోయింది కదా. ఇలా అయిన తర్వాత సో
సో చక్కగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అలా వచ్చేసిన తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, దీన్ని పోసేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఇదంతా మరగాల. ఒక 5 to 10 minutes ఉంటే మంచిగా అది బాయిల్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ అది బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? పులుసు ఇలా ఉడుకుతున్నట్లు అప్పుడు మనం చక్కగా ఫిష్ పీసెస్ ఉంటాయి కదా, నీట్గా ఇలా సర్దేసుకోవాలి. ఫ్రై చేసి మిక్సీ కొత్తిమీర. సో నెక్స్ట్ కరివేపాకు, సన్నగా చీలికలు చేసుకుని ఉంచుకున్న మిర్చి. ఓకే, ఇవన్నీ పెట్టి సో ఆల్మోస్ట్ అయిపోయిందా? పొగలు వస్తున్నాయి, మంచి స్మెల్ వస్తుంది. చూద్దామా? ఎస్, స్మెల్ అయితే అద్దరిపోయింది అసలు. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఆయిల్ అంతా పైకి వచ్చి అలా బాయిల్ అవుతూ. సో ఇంకా అయిపోయినట్టు. పులుసులో కావాలి అంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం దగ్గర పడాలన్నా కూడా ఇంకొక 2 minutes అట్లా ఉంటే సరిపోతుంది. ఓకే, సో కర్రీలా కావాలంటే అలాగా, పులుసులా కావాలంటే కొంతమంది బాగా ఎక్కువ పులుసు ఇష్టపడతారు, కొంతమంది మరీ అట్లా అవుతుంది అనుకుంటారు. సో మనదైతే ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్లే. ఓకే, సో అయిపోయిందా? కంప్లీట్ అయింది కదా. ఓకే, లాస్ట్గా మనం జస్ట్ బాగుంది కదా. ఎస్, అలా మూత తీయగానే మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు ఉన్న కొత్తిమీర, కరివేపాకు కొంచెం అలా వేసేసి ఓకే, దీన్ని మనం డిష్లో తీసుకున్నాం ఇప్పుడు. ఎస్, సో ఫైనల్గా రెడీ అయిపోయి డిష్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు. లైట్గా అడుగంటితే చేపలు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ముక్కలు కదలటలేదంటే మనకి అడుగు అంటుంది కొద్దిగా. బాగా వద్దు, లైట్గా అడుగంటాలి. ఓకే, సో అయిపోయినట్లే. దీన్ని మనం ఇంకా బౌల్లో తీసుకుందాం. ఓకేనా? ఎస్, గరిట ఎందుకు పెద్దది వాడని అర్థమైందా? సో ముక్క ఇరగకుండా అలా వస్తుంది. April 1st టీం వాళ్ళ కోసం మా ఇంటి పెరట్లో తయారు చేసిన చేపల పులుసు రెడీ. సో ఫైనల్గా చేపల పులుసు అయితే మరి నా చేతికి వచ్చేసింది. అండ్ అసలు టేస్ట్ కన్నా ముందు నేనైతే స్మెల్కే టెంప్ట్ అయిపోతున్నాను అనమాట. అంత బాగుంది స్మెల్ అయితే. అండ్ స్మెల్తోనే అర్థమైపోతుంది దీని టేస్ట్ ఎలా ఉండబోతుంది అని. అండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా చక్కగా, చాలా టెంప్టింగ్గా, మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది. సో ప్రాసెస్ అంతా చూసారు కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మరి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం అయితే మన కిచెన్ ఏప్రిల్ 1st ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇక్కడైతే కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కిడ్స్ అందరూ కూడా. మరి వీళ్ళతో సరదాగా ఒక చిన్న గేమ్ ఆడించేద్దాము. కానీ అంతకన్నా ముందైతే మరి వీళ్ళ గురించి అడిగి తెలుసుకుందాం, వీళ్ళ పేర్లు ఏంటి అని. హాయ్. హాయ్, నీ పేరేంటి? ఆస్తా. ఆస్తా, నువ్వేం చదువుతున్నావు? ఎల్కేజీ. సో అందరికన్నా బొడ్డు పిల్ల. సో నెక్స్ట్. హాయ్, మై నేమ్ ఇస్ కార్తిక. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ క్లాస్. అసలు ఏం చెప్పకుండా డైరెక్ట్ వెళ్ళిపోయా. హాయ్. హాయ్, నీ పేరు? నాయరా. నాయిరా, నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ అంతా. ఓకే. హాయ్. హాయ్, నీ పేరు? రియా.
నువ్వేం చదువుతున్నావు? 4th. అంతసేపు ఆలోచించా, నీకే డౌటా? కొంచెం హాయ్ హాయ్, నీ పేరు? విషు. నువ్వేం చదువుతున్నావు? 9th class. 9th class. ఆలోచించింది పాపం ఏం చెప్పాలా అని. హాయ్ హాయ్ అక్క. నీ పేరు? సనా. నువ్వేం చదువుతున్నావు? 9th class. నువ్వు కూడా 9th class. కన్ఫర్మ్ కదా? ఫస్ట్ టైమేగా? ఫస్ట్. ఓకే డన్. సో గేమ్ ఏంటి అంటే ఇక్కడ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉన్నాయి కదా, సో మీరు మధ్యలో నుంచున్నారు కదా, సో నేను రెడ్ అన్నప్పుడు మీరు రెడ్ సైడ్ జంప్ అవ్వాలి, బ్లూ అన్నానంటే బ్లూ సైడ్ జంప్ అవ్వాలి అనమాట. ఓకేనా? అలా కరెక్ట్గా అవ్వాలి. రెడ్ అన్నప్పుడు బ్లూలో, బ్లూ అన్నప్పుడు రెడ్లో వెళ్తే మీరు అవుట్. ఓకేనా? అలా లాస్ట్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది. మరి రెడీ? బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, రెడ్. దా నువ్వు అవుట్ అయిపోయావు. దా బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, 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 రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, రెడ్. దా నువ్వు కూడా అవుతుందా? బ్లూ, రెడ్, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, 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 బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ, రెడ్, బ్లూ. దా బయటగా ఏమో డౌట్. బ్లూ, దా. సో కిడ్స్ అయితే చాలా బాగా గేమ్ ఆడారు కదా. సో అండ్ సన్న అయితే విన్ అయిపోయింది. ఎంత కోసం వచ్చింది. కంగ్రాట్స్. అండ్ మిగతా వాళ్ళందరి కోసం కూడా మీకు కూడా. సో మా కిచెన్ ఏప్రిల్ 1st ఛానల్లో పార్టిసిపేట్ చేసి ఇంత మంచి డిష్ ప్రిపేర్ చేసినందుకు మా నుంచి మీకు ఈ చిన్ని మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే కాదు, దీంతో పాటు అండ్ మీకోసం ఒక గిఫ్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. కిచెన్ ఏప్రిల్ 1st. సో మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా ఇలానే ఒక మంచి డిష్ ప్రిపేర్ చేయాలి అని అనుకున్నట్లయితే సింపుల్ గా 9133535353 ఇది మన వాట్సాప్ నెంబర్. సో దీనికి మీ కంప్లీట్ డీటెయిల్స్ కనుక వాట్సాప్ చేసినట్లయితే మా కిచెన్ ఏప్రిల్ 1st టీమ్ మొత్తం కూడా మీ ఇంటి వద్దకే వచ్చేస్తాము. అండ్ మీ ఫ్యామిలీతో ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేసి చిన్న చిన్న గేమ్స్ కనెక్ట్ చేసి మంచి యమ్మీ డిషెస్ ప్రిపేర్ చేసుకొని గిఫ్ట్స్ కూడా అందజేస్తాము. సో మాత్రం లేట్ చేయకుండా మంచి డిష్ కనుక మీకు ప్రిపేర్ చేయడం వచ్చినట్లయితే 9133535353 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా మన కిచెన్ ఏప్రిల్ 1st ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.